వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. వరుసగా శాఖలపై రివ్యూ చేస్తూ తగ్గేదలే అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలు శాఖలపై వరుస సమీక్షలు చేస్తున్నారు. నిధుల లభ్యతపై అధికారులతో ఆరా తీస్తున్నారు. మొన్న స్వచ్ఛాంధ్ర మిషన్పై రివ్యూ చేసిన డిప్యూటీ సీఎం లెక్కలపై చెప్పాలంటూ అధికారులను ఆదేశించారు. పాలనలో పవన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అటు గ్రామీణ నీటి సరఫరా, అతిసార జ్వరాలు, వాటన్నిటికి సంబంధించి కూడా నేను సమీక్ష నిర్వహించారు. ఈ అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంగల్రాయుడు గారు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రాయపాటి అరుణ్ గారు, మనం చూస్తున్నాం మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న స్వచ్ఛాంధ్ర మిషన్ పైన సమీక్ష చేశారు. నిన్న చాలా పలు శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే జనసేనకు సంబంధించి మీరు గూగుల్ ఫామ్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం, ఒకవైపు జనవాణి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం, మరోవైపు జనతా దర్బార్ అని ఇంకో కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఈ దూకుడు వెనుక అసలు కారణం ఏంటి? ఛానల్లోని పెద్దలకి, మీకు అలాగే 10 టీవీ వీక్షకులకు నమస్కారం సార్. నమస్తే. మొదటి నుంచి మేము గతంలో ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినప్పటికీ కూడా నిరంతరం ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం, వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఎస్కలేట్ చేసేంత వరకు వర్క్ చేస్తూనే ఉన్నాము. ఇవాళ మా చేతికి అధికారం ఇచ్చారు ప్రజలు, మమ్మల్ని నమ్మి గతంలో మేము చేసినటువంటి పోరాటాలు, ప్రజల పట్ల నిలబడ్డ తీరును నమ్మి ఈ రోజు మాకు అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని కేవలం ఏదో గత ప్రభుత్వం పగల కోసమే రాజకీయాలు అన్నట్లుగా వ్యవహరించింది. ఈ రోజు మేము అలా కాదు, ప్రజల కోసం రాజకీయం అన్నట్లుగా నిలబడాలి, ప్రజల్లో అది నిరూపించుకోవాలని చెప్పేసి బలంగా భావిస్తున్నాం. కాబట్టి మేము తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖల పట్ల కూలంకుషంగా చర్చ జరుపుతూ నిరంతరం ఉద్యోగులతోటి, సంబంధిత శాఖల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులతోటి, అలాగే ఆ శాఖలు ఎవరికి ఏ విధంగా ఎక్కడ అవసరం అవుతున్నాయో తెలుసుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే మా అధ్యక్షులు వారు క్లియర్ గా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లేదంటే ఉద్యోగుల తప్పిదాల వల్ల చాలా మంది లబ్ధిదారులు లబ్ధి పొందలేకపోవడం, పథకాలకు అర్హులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దాకా చేరలేకపోవడం, లేదా కావాలని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కక్షపూరితంగా వ్యవహరించి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు గత ప్రభుత్వంలో మేము నోటీస్ చేసున్నాము క్లియర్ గా. అలాంటిది ఇప్పుడు మా ప్రభుత్వంలో జరగకూడదని ప్రజావాణి, ప్రజా దర్బారు, ఇలా ఆన్లైన్ గూగుల్ ఫామ్స్ ద్వారా ప్రజా అభిప్రాయం, అంటే ఇప్పుడు నాయకుడు ఏమి ఇస్తున్నాడు అనేది కాదు, ప్రజలకు ఏం కావాలి అనేది తెలియాలి ఏ ప్రభుత్వానికైనా సరే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు అవన్నీ కోరుకోలేదు. ప్రజలకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వేరేగా ఉన్నాయని చెప్పేసి ఈ రోజు రిజల్ట్స్ తెలియజేశాయి. అట్లాంటి సిచ్యువేషన్ మా గవర్నమెంట్ లో మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంబంధిత శాఖల నుంచి ప్రజలకి ఏం కావాలి అని ఆ మంత్రుల నుండి లేదా ప్రభుత్వాల నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వివరంగా, అంటే ఏదో ఒకళ్ళు ఇద్దరు ఇచ్చే సలహాలుగా కాకుండా మేజర్ గా ఉండే సలహాలన్నీ రాష్ట్రానికి పనికొచ్చే అంశాలుగా ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాటిని గూగుల్ ఫామ్స్ ద్వారా తీసుకోవడం అని, ఇవన్నీ కూడా ప్రజా పాలనలో భాగంగా ప్రజలనే పాలనలో భాగస్వామ్యం చేసే విధానాన్ని అమలుపరుస్తూ మా అధ్యక్షుల వారు ముందుకెళ్తున్నారండి. ఓకే, రైట్. చంగల్రాయుడు గారు, ఇటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు, అలాగే మీ పార్టీ నేత మంత్రి నారా లోకేష్ ఆయన కూడా ఒక ప్రజా దర్బార్ అని ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఈ శాఖలకు సంబంధించి ఆయన కూడా ఒక స్పెషల్ టీంని రెడీ చేసుకున్నారు. అంటే ప్రజలకు ఏం కావాలో అది చేయాలన్న ఒక మోటోతో వెళ్తున్న ఈ విధానం సీనియర్ పొలిటీషియన్గా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ముఖ్యంగా 10 టీవీ ప్రేక్షకులకు, మా సోదరిమణికి, మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ నమస్కారం. రివ్యూ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మొత్తం మేమేమి చేయాలా, మేము చేసేదానికి నిధులెట్ట, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత, దానికి కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ ఎంత ఇస్తున్నది, ఇవన్నీ కూడా రివ్యూ కిందకు వస్తాయి. స్వచ్ఛ భారత్ కింద మొన్న రివ్యూ చేసినప్పుడు నేను ఎక్కడో చదివాను, 9 కోట్ల రూపాయలు ఉంది వాళ్ళకు, జీతాలకు 4 నెలలకు 5 నెలలకు జీతాలు సరిపోతుంది. అక్కడ ఇచ్చేది 10,000 రూపాయలు, వాళ్ళ దగ్గర ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయించుకుంటూ ఉంటాం. దీని గురించి పునరాలోచించవలసినటువంటి అవసరం ఉన్నదన్నాడు. సో అది చాలా కీలకమైనటువంటి మాట. అంటే స్వచ్ఛ భారత్లో ఎక్కువ రోడ్లు ఇచ్చటం, కుక్క చనిపోయినా, పంది కుక్క చనిపోయినా, బల్లి చనిపోయినా, మన పండగలు చేసుకుంటే, దీపావళి చేసుకుంటే అక్కడ క్రాకర్స్ యొక్క పీస్ను వదిలిపోయిందని, భోగి పండుగ చేసుకుంటే అది, ఇవన్నీ కూడా వాళ్ళే చేసేది.
వాళ్ళకేంది 10,000 రూపాయలు ఇచ్చేది ఏంది, వాళ్లకు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నాడు. అది మానవతా దృక్పథంతో తీసుకున్నటువంటి మాట, సామాన్యమైన మాట కాదు. అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఎన్నో సమస్యలు వచ్చాయి, డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు నన్ను అడిగాడు, ఈ పొలాలకు ఫెన్సింగ్ అడుగుతున్నారు సబ్సిడీ రేటు మీద, 10% మేము పెట్టుకుంటాం, 90% మీరు పెట్టుకోండి, అడవుల్లోంచి ఈ అడవి పందులు జీవాలన్నీ వచ్చేసి మా పొలాలను దెబ్బతీస్తున్నాయి, దీన్ని సబ్సిడీ రేటు మీద ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏమన్నాడు. ఒక రైతుగా 100% సబ్సిడీతో ఫెన్సింగ్ ఇవ్వటం మంచిది, వాళ్ళు 90% అడుగుతున్నారు, కేంద్రంతో కూడా సంప్రదించి 100% వచ్చేట్టుగా ఉంటే కూడా ఫెన్సింగ్ చేసుకునేదానికి అవకాశం కల్పిస్తే మంచిదని కూడా నేను చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గర గ్రామీణ భారతం అభివృద్ధి చెందే అన్నీ ఉన్నాయి. రూరల్ పంచాయతీరాజ్ అంటేనే గ్రామీణ ప్రాంతం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోకి ఇది రాదు. గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలైనటువంటి గిరిజనులు, ఎక్కడ గిరిజనులు ఉంటే అక్కడికి రోడ్లు వేయించగలిగితే, గిరిజనులు అంటే నేరుగా వాళ్ళకేమీ తెలియదు, దైవాంశ సంభూతులు, వాళ్ళు అడవుల్లోనే ఉంటున్నారు పాపం, వాళ్ళకు రోడ్లు వేయగలిగితే అక్కడికి పోయే రోడ్లకు విలువ, ఇరుపక్కల ఉన్నటువంటి పొలాలన్నిటికి కూడా విలువ వస్తుంది. మామూలుగా విలువ రావాలంటే రాదండి. మెటల్ రోడ్ వేస్తే ఒక విలువ వస్తుంది, బీటీ రోడ్ తార్ రోడ్ వేస్తే ఒక విలువ వస్తుంది. వాళ్ళకు మంచినీళ్ళు కల్పించటం, ఓవర్ హెడ్ ట్యాంకులు పెట్టించి, వీలుంటే ఫిల్టర్ పాయింట్ పెట్టించి. నిన్న కూడా గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలతో ఆయన సమీక్ష నిర్వహించారు, చేశారు. ఆయన గత ఈ వర్షాకాలం సోమవారం మంగళవారం కూడా నేను ఉన్నాను విజయవాడలో. వాటి మీదనే రివ్యూ మీదనే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆయన ఏదో వారాహి దీక్షలో ఉంటూ ఈ రివ్యూ చేస్తున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా తన యొక్క శాఖే కాకుండా మిగతా శాఖలు కూడా ఏ విధంగా తాను ఉపయోగపడాలనే దాని మీద ఏమంటే అనుభవం వచ్చింది కదా. పాదయాత్ర చేస్తే శ్రీరాములు వారికి తాను పాదయాత్ర చేసిన దానివల్ల అనుభవం విలువ వచ్చింది. అదేవిధంగా పాదయాత్ర చేస్తే ప్రజా సమస్యలు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఏ సమస్యకు పరిష్కారం ఎక్కడుంటుంది అనే దాన్ని కూడా చూడాల్సి వస్తుంది. కేంద్రం నుంచి నిధులు మనం అనుకున్నంతగా వస్తాయని నేను అనుకోవటం లేదు. కేంద్రం కూడా లోటు బడ్జెట్లోనే ఉండాలి. దాదాపు 1,15,00,000 బాకీలు అది ఉంది. మన రాష్ట్రం కూడా దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. వీటిని అన్నిటినీ తీర్చేదానికి ఈ స్పీడీ అనే పదాన్ని మనం ఉపయోగించేదానికన్నా మేము ఉదాహరణకు పెన్షన్ పథకం జూన్ నుంచే ఇస్తామని చెప్పేసి మేము పుస్తకం ప్రింట్ చేసి ఇచ్చాం. ఇస్తూ మార్చి ఏప్రిల్ మే నెలది కలిపి 7,000 రూపాయలు 1వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకల్లా ఇచ్చేదానికి ప్లాన్ చేశాం. అంటే మాకు ఆయన పోయేటప్పుడు పెద్ద సున్నా ఇచ్చిపోయినాడు. ఆ సున్నాల నుంచి బయటపడి వీళ్ళకు 7,000 రూపాయలు రేపు ఇస్తున్నాం. ఇవన్నీ రివ్యూలు చేసిన దానివల్ల ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, నిధులు ఎందువల్ల కుంటుపడిపోతున్నాయి, లభ్యత ఎక్కడ ఉంది తీసుకొని చేసే పనిలో మనం ఉన్నామండి. హేళన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇచ్చిన పథకాలు మేము చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ పథకాలు అమలు చేస్తుందనికే నాకు చాలా భారంగా ఉంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మీరిచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలో పథకాలు అమలు చేయాలంటే అదనంగా ఒక 56,000 కోట్లు అవసరం అవుతాయి. అది ఎక్కడి నుంచి తేగలరు, నేనే చేయలేకపోతున్నాను అసెంబ్లీ సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన 3,000 ఇప్పుడు మేము 2,000 ఇచ్చామండి పెన్షన్. 2,000ను నేను 3,000 ఇస్తానని చెప్పాడు. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 3,000 అన్నారు, అంచెల వారీగా ఇస్తానన్నాడు. అంచెల వారీగా ఇస్తానన్నాడు. సో 2,500, 2,750, 3,000 వచ్చేసి ఒక నెలకి ఇచ్చాడు. ఒక నెలకో 2 నెలలకు ఇచ్చారు, లాస్ట్లో ఇవ్వలేదు. సో నేను మందును అబాలిష్ చేసి, అంటే ఈ దశల వారీగా మద్య నిషేధాన్ని చేసేసి నేను రద్దు చేసిన తర్వాతనే నేను మిమ్మల్ని ఓటు అడుగుతాను, మందు దుకాణం కనపడనీకన్నా చేస్తాను, కనపడనీకన్నా చేసిన తర్వాత నేను మీ దగ్గరికి ఓటుకు వస్తానని చెప్పాడు. ఈరోజు విచ్చలవిడిగా ముందంతా విచ్చలవిడిగా సెలయేరులుగా పారిపోతుంది. ఈ 2 రివ్యూలకే కన్ఫర్మ్ అయి చెప్పాలంటే ఈ రివ్యూ అనేది ఒక రిహార్సల్ మాదిరా. రైట్.
రిహార్సల్. రైట్. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరుగుతా పడతా చేస్తున్నాడు కాబట్టి ఆయన Okay. వచ్చినటువంటి సమస్యలను Right. ప్రజల దృష్టికి ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలను Okay. పరిష్కారం చేసేదానికి రివ్యూ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి Right. మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ హావ్ టు అప్రిషియేట్ Sir. బోత్ యంగ్ లీడర్స్. ఎస్ సార్. స్వచ్ఛాంధ్ర మిషన్ మొన్న చూసాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. అంటే అక్కడ నిధులు ఏమైపోయాయి, సరైన లెక్కలు లేవు, 7 కోట్లే మిగిలాయి, నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి డైవర్ట్ అయ్యాయి, ఎందుకు డైవర్ట్ అయ్యాయి, ఎవరి ఆదేశాల మేరకు జరిగాయన్న వివరాలు బయటకు రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిన్న 2-3 సమీక్షలు కూడా చేశారు. అంటే ఒకటి, ఆ శాఖల్లో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అన్నది ఒకటి, రెండోది ఆ శాఖలకు సంబంధించి గతంలో ఎంత ఖర్చు పెట్టారు, కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయి, ఆ నిధులకు ఎక్కడ లెక్కలు సరిపోవటం లేదు, అలాగే మిగిలిన నిధులు క్యారీ ఫార్వర్డ్ కాలేదు, ఇలాంటి అంశాలనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ వీక్షకులకు, అన్నగారు చెంగల్రాయుడు గారికి, అదేవిధంగా సోదరి అరుణ గారికి గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఇవన్నీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ సమీక్షలు, లెక్కలు 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిచ్చామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గజెట్ అని చెప్పబడేటటువంటి ఈనాడులో మనం చూసాం. 100 కోట్ల ఉన్నటువంటి దానికి కనీసం పెన్షన్స్ ఎలా ఇస్తాడు, జీతాల సంగతి దేవుడేరుకు, పెన్షన్స్ ఎలా ఇస్తారు అని చెప్పేసి యనమల రామకృష్ణుడు గారు వెక్కిరిచ్చింది మనం చూసాం. ఇవన్నీ ప్రభుత్వాలు వెళ్ళిపోయేటప్పుడు ఖజానాలు ఖాళీ చేయటం, మేమన్నా 1000 కోట్లు ఉంచాం, అక్కడ ఏమీ ఉంచకుండా 100 కోట్ల నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం. నేనేమంటున్నానంటే, ముఖ్యంగా అన్నగారు చాలా స్పష్టంగా 2 ముఖ్యుల గురించి ప్రస్తావించారు. ఒకటి లోకేష్ గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళదే, ఇదంతా ఈ ముగ్గురుదే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మా జగన్మోహన్ రెడ్డి గారిది, అదే విధంగా ఆ 2 యువకులది, వాళ్ళదే భవిష్యత్తు. ఆల్మోస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా వారు కొంతకాలానికైనా సరే వారు పక్క వెళ్లాల్సిందే. వాళ్ళిద్దరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళు అధికారం ఏదైతే కష్టపడి వాళ్ళు తెచ్చుకున్నారో, మేము అధికారాన్ని కోల్పోవడానికి, కర్ణుడి పతనానికి అనేక శాపాలు అన్నట్టుగా అనేక కారణాలు ఉన్నాయి. మొదట గతంలో కూడా మీకు చెప్పాను, రాజకీయాల్లో మాట అనేది పెట్టుబడి, డబ్బు కాదు రాజకీయాల్లో పెట్టుబడి. డబ్బు ఇచ్చి పంచినంత మాత్రాన గెలవరు ఇక్కడ. మాట అనేది చాలా విలువైనటువంటి పెట్టుబడి. మాట ఎంత పొదుపుగా వాడితే అంత ఉపయోగపడుతుంది. వాళ్ళేదో బోండా మా నోరు జారాడని అసెంబ్లీలో, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి అనేక సార్లు బూతులు తిట్టారని చెప్పేసి వీళ్ళు మా వాళ్ళు రెచ్చిపోయారు. దానికి తగిన ఫలితాన్ని, ఇదొక్కటే కారణం అని చెప్పను, శాపాల్లో ఇదొక శాపం. ఈ రకంగా మేము పతనమయ్యాము, మేము పతనమైన మాట నిజమే, ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. ఇప్పట్లో వాళ్ళని ఏమి మీరు అది చేయలేదు, ఇది చేయలేదు అనే దానికి మేము వెళ్ళాం. అయితే ఇక్కడ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారనేటటువంటి చెంగల్రాయుడు గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే నేను ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక మాకు బంధువు జయరామరెడ్డి గారు అని ఒక సిద్ధాంతి ఉన్నారు. ఆయనకి వేరే పని మీద నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, సార్ నేను ఇక్కడ లోకేష్ గారి ఆఫీసులో ఉన్నాను, ఆయన ఏదో కొంచెం పిలిపించుకున్నాను అంటే, ప్రతి విషయంలో వాళ్ళు క్షుణ్ణంగా ఉంటున్నారు, జాగ్రత్తగా ఉంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయనకి ఒక అదృష్టం ఏంటంటే, సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఆయనకి సాన్నిహిత్యం ఉండటం. ఆ చంద్రబాబు నాయుడు గారు మా గుంటూరు జిల్లాకి చిలకలూరిపేటకు చెందినటువంటి 2015 ఐఏఎస్ బ్యాచ్ అయినటువంటి రవితేజ గారిని ఆయనకి చక్కగా ఆయనకి అడ్వైజర్ గా అవును ఆయన తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. మరి వీళ్ళందరితో సమీక్షలు చేసుకుంటారు, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే, చేసుకోండి కానీ ఇచ్చిన హామీల నుంచి ఎస్కేప్ అవ్వకండి. ఎందుకంటే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన హామీలకు సంబంధించి ఒకవేళ అమలు చేయకపోతే ఖచ్చితంగా మీతో పాటు అందరూ ప్రశ్నిస్తారు. కానీ ఇంకా 4 రోజులు కూడా కాలేదు కాబట్టి
ఈ ప్రభుత్వం పాలన గతంతో కంటే కొత్త విధానాన్ని మేము చూపిస్తున్నాము, ప్రజలకి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ పాలన మేము అందించాలనుకుంటున్నాము రాయపాటి అరుణ గారు చాలా క్లారిటీగా చెప్పారు. అదే నేను అంటున్నా, ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళు మొదలవ్వడానికి వారం రోజుల ముందుగానే మేము ఒక్కళ్ళకే అమ్మఒడి ఇచ్చినా గానీ వారం రోజుల ముందుగానే అమ్మఒడి వేసాం. ట్రాక్ రికార్డు చూసుకోండి. ఓకే, స్కూళ్ళు మొదలైన తర్వాత కనీసం 10-15 రోజులు అయిపోతుంది. మరి ఇంతవరకు అమ్మఒడి ఆలోచన వీళ్ళు చేస్తున్నారా లేదా? ఓకే, ఆ 7,000 ఇస్తామన్న 7,000 మీద దృష్టి పెట్టారా? ఆ 7,000 కూడా వడపోతాని నేను ఈనాడు పత్రికలోనే చూశాను. ఏదో దివ్యాంగులు లేనటువంటి వాళ్ళ యొక్క తీవ్రతని, ఆ అనారోగ్య తీవ్రతని లేని దాన్ని ఉన్నట్టుగా చూయించి ఏదేదో ఎక్స్ట్రా పెన్షన్స్ పొందుతున్నారని వాటన్నిటిని వడబోయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు. అంటే కోతలు ఏమన్నా పెట్టబోతున్నారా? కోతలు పెట్టి ఏదో మరి మేము అని చెప్పేసి సంక్షేమం నుంచి ఇప్పుడు సపోజ్ వాలంటీర్లకి 10,000 ఇస్తాం. రైట్ మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, రాయపాటి అరుణ గారు రెస్పాండ్ అవుతున్నారు. రాయపాటి అరుణ గారు. సార్, గత ప్రభుత్వంలో ఇది నా బంధువుల్లోనే ఉన్న విషయం, బయట ఎక్కడో నేను చూసింది విన్నది కాదు, ఇక్కడ నా బంధువుల్లోనే జరిగిన విషయం, ఇది క్లియర్ గా చెప్తున్నాను. వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చాలా మందికి పెన్షన్ కి అర్హులు కాకపోయినప్పటికీ కూడా వీళ్ళు వివరాలు మార్చి తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి పెన్షన్ ఇస్తున్నారు. అందులో నా బంధువులే ఉన్నారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కావాలంటే మా ఊరు వస్తే వివరాలతో సహా ఇస్తాను. వృద్ధాప్య పెన్షన్ కి అర్హులయ్యే వయసు లేకపోయినప్పటికీ కూడా ఆధార్ లో వయసు మార్పించి మరి పెన్షన్ రిలీజ్ చేసి పెన్షన్ ఇస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిసారి మా ఓటర్లు వేరే ఉన్నారంటే మేము ఏదో అనుకున్నాం, కానీ తర్వాత ఈ విషయాలు తెలిసాక అర్థమైంది వీళ్ళందరూ కూడా అర్హులు కాకపోయినప్పటికీ పెన్షన్ పొందుతున్నారు. కాబట్టి వైసీపీ పార్టీ పట్ల విశ్వాసులై ఉంటారు, జీవితకాలం వాళ్ళకే ఓట్లు వేస్తారు, వాళ్లే గెలుస్తారన్న ఉద్దేశంతో వైసీపీ గతంలో ఉండింది. దాని ప్రతిఫలం ఇవాళ ఇట్లా ఉంది. అంటే రాయపాటి అరుణ గారు, ఇందాక మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు, సరైన పాలన అందించాలనే కోరుకుంటాము. తగ్గించబోతున్నారు. 66 లక్షల పెన్షనర్లు ఉండరు. అదే కదా మీరు చెప్పేదమ్మా, సారాంశం అదే కదా. పెన్షనర్ల కోత విధించబోతున్నారు, పెన్షనర్ల కోత మీరు విధించబోతున్నారు, ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఇదే కదా మీరు ఇచ్చే సమాచారం. అరుణ గారు, కోత విధించబోతున్నారు, ప్రజలు సిద్ధంగా చెయ్యబోము, వైసీపీ చేసిన తప్పులను మేము చెయ్యబోము, మాకు సహకరించండి అని ప్రజలు అడుగుతాం మేము. ఓకే రైట్. చంగలరెడ్డి గారు, మీరు దీనిపైన క్లారిటీ ఇవ్వాలి సార్. అంటే ఇప్పుడు అమ్మ ఒడి కానీ పెన్షన్లు ఇవన్నీ ప్రకటించారు, వాటిని ఇప్పుడు వడపోత కార్యక్రమం చేపడతారని వార్తలు వస్తున్నాయని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు ఎత్తుకోవటంలోనే ఇద్దరి యువ నాయకుల గురించి ప్రస్తావన తెచ్చారన్నారు. సబ్జెక్ట్ మీదది. ఈ యువ నాయకులు ఇద్దరు స్పీడ్గా ఉన్నారు, దాని మీద డిబేటు. నేను ఇద్దరిని గురించే మాట్లాడలేదు. నేను మొత్తం ఉన్నటువంటి 48 శాఖల మీద కూడా నేను రివ్యూ మాట్లాడేది ఇది నాకుంది. ఎక్సెప్ట్ సారాయి శాఖ తప్ప మిగతా అన్నిటి మీద అనర్గళమైనటువంటి ఇది ఉంది, నా మైండ్లో ఉంది. కానీ మీకు పూర్తి అవగాహన ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుంటానే వాళ్ళ నాన్న చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక్కటి శుభ్రంగా చేస్తున్నా కూడా ముందుకు వచ్చుండేవాడు. రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మనకు జస్ట్ పాస్ మార్కులు వచ్చాయి, మనం కష్టపడాల్సింది చాలా ఉంది. నేనేదో ఆరోగ్యశ్రీ చేశాను, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చాను, లేకపోతే రివ్యూ మీటింగ్ లో ఫస్ట్ మీటింగ్ లో చెప్పాడు జస్ట్ పాస్ మార్కులు వేశారు మనకని. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుదనాల వల్ల అధికారాన్ని కోల్పోయినారని చెప్పేసి మా మిత్రులు చెప్పారు, అది సంతోషం. అలాంటి తప్పులు మేము చేసినా మమ్మల్ని కూడా ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ ప్రాసెస్లోకి బిగినింగ్ అయినట్టే లెక్క. మేము ఇచ్చినటువంటి హామీ, ఏ హామీని మేము అమలు చేయకపోయినా ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒక్కొక్క మార్కు మాకు వచ్చినట్టు అని చెప్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు. జూన్ నుంచే మేము డబ్బులు ఇస్తాం, 7,000 రూపాయలు ఇస్తానన్నా ఇచ్చేస్తున్నాం. అమ్మఒడి గురించి ఆలోచన చేయాల్సింది. ఇప్పుడు పిల్లలను బాగా చదివించాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. తమ బిడ్డలు బాగా చదువుకుంటే అదే మాకు పెట్టుబడి అవుతుంది, అదే మా బిడ్డలు మమ్మల్ని కాపాడుతారని చెప్పేసి విద్య మీద కొంచెం పరిజ్ఞానాన్ని పెంచుకొని బిడ్డలను చదివిస్తున్నారు. దానికి సహాయపడాలనే ఉద్దేశంతోనే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది. ఇంకా నన్ను ఒక అడుగు ముందుకు పోతే
అంత స్కూల్ ఎడ్యుకేషన్ బాధ్యత అంతా కూడా ప్రభుత్వమే తీసుకోవాలా. విద్యా వైద్యం అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్టేట్మెంట్. మిగతా విద్య, వైద్యం, న్యాయం ఈ 3 ప్రజలకు అందితే చాలు, మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదనేసి. గ్రామీణ భారతాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి చేయాలంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు మంచి రోడ్లు తీసుకురావాలని అన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను మేము ఏదైతే ఇచ్చామో అన్ని హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఓకే, మీరు ఇచ్చినటువంటి అప్పును కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ అవుతుందండి Right. మీరు ఇచ్చినటువంటి అప్పుకు. 40,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు జీతాలు, భత్యాలు, అప్పు interest ఎమ్మెల్యేలకు మీదే బాధ్యత, ఎమ్మెల్సీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. కాబట్టి మనం అమలు చేయకపోతే ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి? ఓకే, చాలా రోజులు కాలేదు. ఓకే, జూన్ నుంచే ఈ పథకాలు అమలు చేసే పనిలో ఉన్నాం. రైట్, రివ్యూ చేస్తున్నారు. ఓకే, రివ్యూ చేసేదానికి నిధులు ఏ విధంగా తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి ఎంత తేవాలా. కేంద్రంలో 50-50 ఉండింది, గతంలో 90-10 ఉండింది. పనికి ఆహార పథకానికి 100% మనం చేసుకున్నాం. అవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకుంటున్నాం. ఓకే, ఏది కూడా మేము ఇచ్చినటువంటి హామీని దేన్ని కూడా గోరంతా కూడా తొలగించకుండా Right. ముందు చేస్తామని చెప్పేసి చంద్రనాయుడు గారు నేను ప్రతి హామీ నెరవేరుస్తామంటాం అనేది మంచిదే. రాయపాటి అరుణ గారు, అంటే బ్లాక్ లిస్ట్లో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు ఎందుకు అప్పచెప్పారు, ఆ కాంట్రాక్టులు చెల్లించిన బిల్లులపై నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎంగా మీ పార్టీ అధినేత ఆదేశాలు జారీ చేశారు. మొన్న స్వచ్ఛాంధ్ర మిషన్లో కూడా ఈ క్యారీ ఫార్వర్డ్ కాలేదు నిధులు, ఆ లెక్కలు కూడా బయటకు తేవాలని. అంటే ఇప్పుడు దీని ద్వారా ఏం చేయబోతున్నారు? భవిష్యత్తులో ఈ లెక్కలకు సంబంధించి ఒకవేళ ఈ లెక్కలకు సరైన వివరణలు రాకపోతే ఏం చేయబోతున్నారు? తప్పనిసరిగా ఇప్పుడు జరుపుతున్న రివ్యూల మూలంగా మాకు ప్రధానంగా మేము క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటున్న అంశాలండి. మొదటిది, ఏ శాఖకి ఎంత నిధులు అవసరం అవుతున్నాయి. రెండోది, ఆ శాఖకి నిధులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. మూడోది, ఆ శాఖలో నిధులు మనం క్రియేట్ చేసుకోవడానికి, అంటే ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ఆ శాఖకు అదనంగా నిధులను మనం తెచ్చుకోవచ్చు. నాలుగోది, ఈ శాఖలో ఇప్పటి వరకు జరిగినటువంటి అవినీతికి కారణాలేంటి, దాని వెనక ఉన్నది ఎవరు, సహకరించింది ఎవరు. ఐదవది, అవినీతి నిరూపించబడితే సంబంధిత వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ సొమ్మును ఎలా రాబట్టాలి. ఈ ప్రధానమైన అంశాల మీద చర్చ జరుగుతున్నాయండి. డెఫినెట్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి సమీక్షల మూలంగా వచ్చినటువంటి అవుట్పుట్ ను బట్టి రాబోయే రోజుల్లో ఆ శాఖల మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు, సమీకరణాల ఆధారపడి ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ రివ్యూల ద్వారా జరిగిన అవినీతిని బయటకు తీసుకొస్తాం. ఆ శాఖలు ప్రక్షాళన చేసి అభివృద్ధి దిశగా ఆ శాఖలు ముందుకు తీసుకెళ్తాం. ఇది ఈ రివ్యూలకు మెయిన్ రీజన్ అదే. ఓకే, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, బ్లాక్ లిస్ట్లో కాంట్రాక్టులకు పనులు ఎందుకు అప్పచెప్పారని పవన్ కళ్యాణ్ నేను అధికారులను అడిగారు. అలాగే స్వచ్ఛాంధ్ర మిషన్ పైన మొన్న సమీక్షలో కూడా నేను ఇందాకే మీకు ప్రస్తావించాను. అంటే కేంద్రం నుంచి ఒక ఉద్దేశంతో కేంద్రం నుంచి ఇక్కడికి వస్తున్న నిధులను కూడా ఆయా పథకాలకు ఖర్చు పెట్టకుండా, ఆయా ఉద్దేశాలు నెరవేరే దిశగా ఖర్చు పెట్టకుండా వాటిని డైవర్ట్ చేశారు, వాటిని లెక్కకు చూపకుండా మేనేజ్ చేశారు కొందరు ఆదేశాలతో. అలాగే మిగిలిపోయిన నిధులు, ఫర్ ఎగ్జాంపుల్కి 2020-21కి 2,097 కోట్లు నిధులు వస్తే స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా కేవలం 706 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. మిగతా 1,300 కోట్లు క్యారీ ఫార్వర్డ్ అని అవ్వాలి, లేదంటే అకౌంట్లో ఉండాలి. ఆ రెండు ఎందుకు జరగలేదు? ఇలాంటి అంశాలను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే నిధుల దుర్వినియోగం జరిగింది, నిధులు పక్కదారి పట్టాయి, కేంద్రం ఒక ఉద్దేశంతో పంపించిన నిధులను కూడా పక్కదారి పట్టించేశారు. ఇదే ఆయన చేస్తున్న ఆరోపణ. వివరాలతో సహా మాట్లాడుతున్నారు. సార్, రివ్యూలు చేసుకోవడంలో తప్పు లేదు. రివ్యూ చేసుకోవాలా, చేసుకుంటేనే స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. నిధులు పక్కదారి అంటారే, పక్కదారి అంటే పర్సనల్ దారి కాదు. పక్కదారి అంటే ఒక రంగానికి వాడాల్సిన డబ్బులు ఇంకొక రంగానికి వాడటం అనేది సహజంగానే ప్రభుత్వాలలో జరిగేటటువంటి ప్రక్రియ. పసుపు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు ఏ రకంగా ఎక్కడి నుంచి అన్ని శాఖలకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకొచ్చి చేసిన సంగతి మనం చూసాం. అయితే మేము కూడా ఈ రివ్యూ కాదు, ఈ స్పష్టమైన విచారణ జరగాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అవినీతి జరగల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అవినీతి జరగకపోగా అర్ధనీతి కూడా పాటించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అర్ధనీతి అంటే అర్థం అంటే డబ్బు అండి. ఆ డబ్బు ఖర్చు పెట్టినటువంటి కార్యకర్తలు ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్లే. సచివాలయాలు కట్టనివ్వండి, హెల్త్ క్లినిక్స్ కట్టనివ్వండి, ఇవి అన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టనివ్వండి,
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో వీళ్ళు పెట్టుబడులు పెట్టుకొని వీళ్ళకి డబ్బులు బిల్లులు రాకుండా ఆయన సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తూ మన వాళ్ళే కదా తర్వాత ఇద్దామని అన్నట్టుగా వీళ్ళ ఆపుకుంటా వచ్చారు. ఈ సఫరర్స్ అందరూ కూడా మొన్న ఎన్నికల్లో పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే కొనసాగితే మా డబ్బులు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు పనిచేయలేదు. కనీసం అర్ధనీతి పాటించాలి. అవినీతి జరగడానికి ఇంకెక్కడ ఆస్కారం ఉందండి? ఇక్కడ ప్రతి పథకానికి కాంట్రాక్టర్లుగా ఉన్న వైసీపీ నేతలు బిల్లులు కూడా చెల్లించలేదని ఇది కూడా ఒక ఇంపాక్ట్ చూపించిందండి మీ ఓటమికి. నేను చెప్పేది అదే. చాలా మంది కడప నుంచి, కర్నూలు నుంచి, చాలా చోట్ల నుంచి నాకు ఫోన్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా జరుగుతా ఉందన్నా, ప్లీజ్ అన్నా మీరన్నా చెప్పండి అన్నా, మా బిల్స్ రాలేదన్నా, మాకు అప్పుల పాలై ఉన్నామన్నా అని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ అవినీతికి ఆస్కారమే లేదు. ఎందుకంటే క్యాలెండర్, సంక్షేమ క్యాలెండర్ ఇచ్చేసి ఎక్కడ కూడా మాట తప్పకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఈ ప్రజలకి ముందు కాలంలో తెలుస్తుంది. చెంగల్రెడ్డి గారు ముందు కాలంలో తెలుస్తుంది. మేము సంక్షేమ క్యాలెండర్ పెర్ఫెక్ట్ గా అమలు చేశాము, కాంట్రాక్టులకు బిల్లులు కూడా ఇవ్వలేదు, అది కూడా మా ఓటమి కారణమైంది. ఎక్కడ సంక్షేమ పథకాలకు కోత విధించలేదు. ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రజలకు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం హామీలు ఏ విధంగా అమలు చేస్తుంది. గత ప్రభుత్వంతో కంపారిజన్ చేసుకుంటారంటున్నారు మాదిరెడ్డి గారు. సార్, ఇప్పుడు ఆర్టీపీపీని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. 7 సంవత్సరాల్లో మేము పూర్తి అప్పు కట్టేస్తామని చెప్పి లోన్ తీసుకున్నారు. 6 సంవత్సరాల్లో పూర్తి చేశారు. బొగ్గుకు రూపాయి కూడా అప్పు లేకుండా చేసేశారు. అదే ఆర్టీపీపీని డబుల్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. దాంట్లో ఇప్పుడు వరకు బొగ్గుకు ఆర్టీపీపీలు థర్మల్ యూనిట్లన్నీ దేంతో నడుస్తాయని బొగ్గుతో నడుస్తాయి. ఆ బొగ్గుకి ఎంత బాకీ ఉన్నామో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే దాదాపు ఫినాన్స్ మినిస్టర్ గారిని కానీ అడగండి. నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 2 లక్షల కోట్లు బొగ్గుకి ఇవ్వాలి మనం. మీరు వాళ్ళు బొగ్గంతా వాడుకున్నారు. రైల్వే వాళ్ళకు డబ్బు కట్టాలా? కరెంటును మనం వాడుకున్నాం కానీ వాళ్ళకి డబ్బు కట్టలా. బ్రాండీ ప్రొడ్యూసర్స్, లిక్కర్ ప్రొడ్యూసర్స్ లిక్కర్ ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు కట్టలా. మనం కేంద్రం జల మిషన్ ఇచ్చింది, 50% మేము ఇస్తే 50% మీరు ఇవ్వమన్నారు. వాళ్ళు ఇచ్చిన 50%ని వాడుకొని మిగతా 50% కట్ల వాళ్ళు స్టాప్ చేసేసారు. గ్రామీణ ప్రాంతాలు ఇచ్చినటువంటి డ్రిప్పును సర్వనాశనం చేసేసారు. డ్రిప్పు రాకుండా పోయింది 5 ఏళ్లలో. రాయలసీమ ప్రాంతంలో డ్రిప్పు వల్ల పంటలు బాగా పండుతున్నాయి, ఇంక్లూడింగ్ పులివెందుల. డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింకిల్ ఇరిగేషన్ కావచ్చు, వీటికన్నింటిని కూడా సర్వనాశనం చేసేసింది. రైతు వ్యవస్థను దెబ్బతీసేసింది. ఆవేదనతో చెప్తున్నా నేను. మీరు ఎవరికి కట్టారు? వచ్చిన బొగ్గు వచ్చింది. ఎన్టీ రామారావు గారు థర్మల్ యూనిట్ ను ఎర్రగుంట్ల దగ్గర పెడితే 7 సంవత్సరాల్లో మేము అప్పు కట్టామని చెప్పేసి లోను తీసుకుని 6 సంవత్సరాలకే కట్టేశారు. 6 సంవత్సరాల అప్పులు మీరు రికార్డు చూసుకోండి వాళ్ళ దగ్గర. అదే రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎన్హాన్స్ చేశారు, డబుల్ చేశారు, అప్పులు లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయలు బొగ్గు వాళ్ళకు బాకీ ఉన్నామని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈ థర్మల్ యూనిట్ మూసేసి నువ్వు తీసుకుపోయి నీ ప్రైవేట్ సంస్థలో కరెంటు కొంటావు. నువ్వు 1 యూనిట్ రన్ చేసింది ఫస్ట్ ఇయర్ అంతా, 5 యూనిట్లు పనిచేయలా. కరెంటు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి? నీ ప్రైవేట్ సంస్థ నుంచి కరెంటు తెచ్చుకున్నావు అని నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు, నేను విన్నాను. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను క్లోజ్ చేసి రాజధాని కడదాం ఉన్నాయంట. స్టీల్ ప్లాంట్ను క్లోజ్ చేసేది, ఆడ రాజధాని కట్టేది. మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. దయించి మీరు చేసిన తప్పులు మీరు తెలుసుకోండి, మాకేం చేయొద్దు, మీరు తెలుసుకోండి. మేము ఏదైనా తప్పు చేస్తే జైలు చూపించండి, మీ యొక్క దండం పెట్టి స్వీకరిస్తాం. థ్యాంక్ యూ అరుణ గారు, థ్యాంక్ యూ మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ చెంగల్రెడ్డి గారు. మనం చూస్తున్నాం అటు పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్న వైనం, అలాగే ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయన్న అంశంకు సంబంధించి అవేమీ పక్కదారి పట్టలేదని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిన కాంట్రాక్టులకు డబ్బులు ఎందుకు వెళ్ళాయన్న అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ సమీక్షల్లో ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఒకవైపు గ్రామీణ నీటి సరఫరా, అలాగే డయోరియో అంటే అతిసారం ప్రబలుతున్న నేపథ్యం, రానున్న వర్షాకాలాల్లో ఈ గ్రామీణ ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షలు చేస్తున్నారు. అలాగే అటవీ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అనుమతులు, వీటికి సంబంధించి కూడా ఆయన సమీక్షలు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. మరోవైపు లోకేష్ కూడా అదే తరహా దూకుడు ప్రదర్శిస్తున్న ఆయన అయితే కనిపిస్తోంది. ప్రజలకి ఏం కావాలో
మేము అది చేస్తున్నాము, గతంలో ప్రజలకు ఏం కావాలో గత ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోయింది, గత ప్రభుత్వంలో ఎందుకు ఓడించారన్న దానిపై సమీక్ష చేసుకున్న తర్వాతే మేము ఈ విధానంలో వెళ్తున్నామని జనసేన నేతలు అంటున్నారు. రైట్, చూద్దాం మరి దీని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.